ఎస్, పార్టీ పెట్టి మధ్యలో వదిలేశారు కొంతమంది. బట్ సక్సెస్ అయిన మహిళా నేతలు కూడా ఉన్నారు. తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ఔరా అనిపించారు. పాలనలో శభాష్ అనిపించుకున్నారు. పదవులకు వన్నె తెచ్చారు. మరి కేసీఆర్ తనయ కవిత మనసులో ఏముంది? పార్టీ పెట్టడం లాంఛనమేనా? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి అడుగులతో ఆమె ముందుకెళ్లబోతున్నారు? రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. అయితే ఒకప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. రాజకీయాల్లోకి వీరవనితలు దూసుకొస్తున్నారు, సత్తా చాటుతున్నారు. మమతా బెనర్జీ 1970 నుండి 1997 వరకు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత 1997లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 2009-11 మధ్యలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. 2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 34 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనకు చరమగీతం పాడారు మమత. అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఎంజి రామచంద్రన్ మరణం తరువాత సీఎం పీఠమెక్కారు ఆయన భార్య జానకి. ఆ తరువాతి పరిణామాలతో ఏడీఎంకే రెండుగా చీలింది. ఓ గ్రూప్ కి జానకి, మరో గ్రూప్ కి జయలలిత నేతృత్వం వహించారు. ఫైనల్ గా జయ ఆధ్వర్యంలో ఏఐడీఎంకేగా ఏర్పాటైంది. పంతొమ్మిది 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలుగా స్థానం పొందారు. 1991 నుంచి 1996 వరకు సీఎంగా కొనసాగారు. 2001లో కొంతకాలం, 2002 నుండి 6 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2015 మే నుండి 2016 డిసెంబర్లో మరణించేదాకా సీఎంగా ఉన్నారు. 1998 లోక్సభ ఎన్నికల్లో 18 సీట్లలో విజయం సాధించారు. 2001లో 132 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తమిళనాడులో మరే రాజకీయ పార్టీ సాధించని ఎన్నో అపురూప విజయాలు సాధించారామె. కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లు కావచ్చు, మధ్యలో అనుకోకుండా పార్టీ పగ్గాలు చేపట్టిన వాళ్లు కావచ్చు, పదవులు చేపట్టారు, తమను తాము నిరూపించుకున్నారు. బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన కవిత రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు కొత్త పార్టీ దిశగానే ముందుకు వెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పేర్లపైన కూడా చర్చించారట. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెర మీదకు తీసుకొచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పేరుపైన సాధ్యాసాధ్యాల పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. అసలు తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందా? ఇప్పటికే 2 జాతీయ పార్టీలు, మరో ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో మరో పార్టీ మనగలిగే సీన్ ఉందా అన్నది చూడాలి. ఇక సస్పెన్షన్ వేటు తర్వాత కవిత తీసుకుపోయే నిర్ణయాలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.